నమస్తే, నేను శాలిని. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్లో 2 వారాల కిందట ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. రాజధాని టెహ్రాన్ సహా పలు నగరాల్లో ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. వారిని నియంత్రించే సందర్భంలో పలు చోట్ల జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇప్పటిదాకా 72 మంది మరణించారు. వీరిలో పిల్లలు, భద్రతా సిబ్బంది ఉన్నారు. 2300 మందికి పైగా ఆందోళనకారులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజులుగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ దారుణంగా పడిపోవడంతో 2025 డిసెంబర్ 28న ఆందోళనలు మొదలయ్యాయి. అప్పటి నుంచి రావణ కాష్టంగా రగులుతూనే ఉంది టెహ్రాన్. ఇరానీల ఆందోళనకు అమెరికా మద్దతుగా నిలుస్తోంది. ఇరాన్లోని ధైర్యవంతులైన ప్రజలకు అమెరికా మద్దతిస్తోంది అని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఎక్స్లో పేర్కొన్నారు. ట్రంప్తో ఆటలాడొద్దు, ఆయన ఎప్పుడైనా ఏదైనా చెబితే ఏదో ఒకటి చేస్తారన్నారు మార్కో రూబియో. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అమెరికా హెచ్చరికలను లెక్క చేయడం లేదు. నిరసనలను అణచివేసేందుకు మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. తాజా పరిణామాల వేళ ఇరాన్ పార్లమెంటు సమావేశమైంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై చట్టసభ సభ్యులు చర్చించారు. ఈ క్రమంలోనే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ అమెరికా, ఇజ్రాయెల్ కి హెచ్చరికలు జారీ చేశారు. సభలో పలువురు సభ్యులు అమెరికాకు వ్యతిరేకంగా తమ సుప్రీం లీడర్ ఖమేనీకి అనుకూలంగా నినాదాలు చేశారు. మరోవైపు ట్రంప్ పోస్ట్ నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ఇరాన్ మద్దతు ఉన్న హమాస్ మిలిటెంట్లు 2023లో దాడులకు తెగబడ్డారు. ఇరాన్లో నిరసనకారులపై కాల్పులు జరిపితే అమెరికా జోక్యం తప్పదని, చావు దెబ్బ కొడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అగ్రరాజ్యాధినేత తీరుపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమపై అమెరికా దాడి చేస్తే ఆ దేశంతో పాటు ఇజ్రాయెల్ తమ లక్ష్యాలుగా మారతాయని హెచ్చరించింది. దీంతో నెతన్యాహు ప్రభుత్వం అప్రమత్తతో వ్యవహరిస్తోంది.